నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పొటాటోతో స్నాక్స్ చేసుకున్నామండి. 5 పొటాటోలు తీసుకొని బాగా కడిగినానండి. ఒక ప్లేట్లోకి తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసుకొని కుక్కర్కు మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు పొటాటోను ఉడికించుకున్నానండి. పొటాటోలు బాగా ఉడికినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి చల్లగా అయిపోయినాక పొటాటో మీద స్కిన్ తీసేద్దాం మొత్తం. పొటాటోను తీసుకొని తుడుము పట్టుకున్నామండి. మిగతా పొటాటోలన్నీ ఇలాగనే పట్టుకున్నాం తుడుం. ఒక రోలు తీసుకొని రోట్లోకి 1 ఇంచు అల్లం వేసుకున్నామండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దంచుకున్నామండి. మరి మెత్తగా దంచుకోకూడదు, కొంచెం ఉడకలు దంచుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీలు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ పొటాటోలో ఆయిల్ ఎక్కువ పట్టదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అల్లం దంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుదామండి. 1 స్పూన్ మెంతికూర వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. తుడుముకునే పొటాటో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదామండి. హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నామండి. ఇదంతా చల్లగా అయిపోయేంత వరకు బాండిల్ని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని 3 స్పూన్ల శనగపిండి వేసుకుందాం. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ వాము వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం వంట సోడా వేసుకుందాం. 1 స్పూన్ తీసుకొని అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కొన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకున్నాం. పిండిని ఇలా కలుపుకోవాలండి, నేను చూపించినట్టుగా. ఫ్రై చేసుకునే పొటాటో చల్లగా అయిపోయిందండి. కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకుందాం. చేతి మీద పెట్టుకొని ఇలా ఒత్తుకుందామండి. మిగతావన్నీ ఇలాగనే ఒత్తుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత రౌండ్గా చేసిన పొటాటో ఉన్నది కదా, అది శనగపిండిలో అద్దుకొని ఆయిల్ వేసుకుందామండి. అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలు తిప్పుకుంటా బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతావి కూడా ఇలాగనే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలు తిప్పుకుంటా నిదానంగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.